Welcome back to Southern Travel Presents Way Daru Way, powered by Nandini Home Appliances. Southern Travel Presents Way Daru Way, powered by Nandini Home Appliances. Last participant ఒక షిట్టి షెల్ వచ్చేస్తుంది. అసలు ఆ షెల్లే గొంతుపిస్తే సూపర్ గా పాట పాడేస్తుందంట. మరి ఆ షెల్లని పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అక్షితా షెల్లే. షెల్లే, నీ పేరేంటి షెల్లే? అక్షిత. సూపర్ షెల్లే. ఎక్కడికి వెళ్ళి వచ్చినా షెల్లే? హైదరాబాద్ జగదీర్గుట్ట. ఏం చదువుతున్నావు? 4th క్లాస్, నాగార్జున హై స్కూల్, మగ్దుమ్ నగర్. మళ్ళీ స్కూల్ అడుగుతున్నా అని స్కూల్లో చెప్పేసింది. సూపర్ షెల్లే. ఏ పాట పాడుతున్నావు? పల్లె పల్లె తిరిగి నేను. ఎవరు నేర్పించింది షెల్లే? నాన్న నేర్పించిందా? నాన్న పేరు భాస్కర్ చారి. ఒకసారి నాన్నకి నమస్తే పెట్టు. నమస్కారం మామ. పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగు అంబపోతే, ఊరు ఊరు తిరిగి నేను ఉల్లిగడ్డలు అంబపోతే. పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగు అంబపోతే, ఊరు ఊరు తిరిగి నేను ఉల్లిగడ్డలు అంబపోతే. ఈల వేసిండు ఆ పోరడు గోల వేసిండు, ఈల వేసిండు ఆ పోరడు గోల వేసిండు. గంపదించిండు వాడు బ్యారమాడిండు, గంపదించిండు వాడు బ్యారమాడిండు. పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగు అంబపోతే, ఊరు ఊరు తిరిగి నేను ఉల్లిగడ్డలు అంబపోతే. ఈల వేసిండు ఆ పోరడు గోల వేసిండు, ఈల వేసిండు ఆ పోరడు గోల వేసిండు. గంపదించిండు వాడు బ్యారమాడిండు, గంపదించిండు వాడు బ్యారమాడిండు. పట్టు చీర కట్టుకొని పట్టగొలుసులేసుకొని, పట్టు చీర కట్టుకొని పట్టగొలుసులేసుకొని, పండుగొచ్చిందాని అంగడికి నేను పోతే. ఎదురుగా నిలిచిండు వాడు ఎదేదో గులిగిండు, ఎదురుగా నిలిచిండు వాడు ఎదేదో గులిగిండు. బాగా చూసిండు వాడు బ్యారమాడిండు, బాగా చూసిండు వాడు బ్యారమాడిండు. పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగు అంబపోతే, ఊరు ఊరు తిరిగి నేను ఉల్లిగడ్డలు అంబపోతే. ఈల వేసిండు ఆ పోరడు గోల వేసిండు, ఈల వేసిండు ఆ పోరడు గోల వేసిండు. గంపదించిండు వాడు బ్యారమాడిండు, గంపదించిండు వాడు బ్యారమాడిండు. సిగల పూలు పెట్టుకొని సెల్ ఫోను పట్టుకొని, సిగల పూలు పెట్టుకొని సెల్ ఫోను పట్టుకొని, బస్ స్టాండుల్లో నేను బస్సు కోసం చూస్తుంటే, బస్ స్టాండుల్లో నేను బస్సు కోసం చూస్తుంటే. మిస్ కాల్ ఇస్తుండు వాడు మిట మిట చూస్తుండు, మిస్ కాల్ ఇస్తుండు వాడు మిట మిట చూస్తుండు. బస్సు రాదంటుండు వాడు ఆటోను ఎక్కమండు, బస్సు రాదంటుండు వాడు ఆటోను ఎక్కమండు. పల్లె పల్లె తిరిగి నేను పాలు పెరుగు అంబపోతే, ఊరు ఊరు తిరిగి నేను ఉల్లిగడ్డలు అంబపోతే. ఈల వేసి
అసలు ఏమన్నా వాడినావు అసలే? నేను ఇంత అయిపోయినా నీ ముందు. అన్న చెప్పేస్తాడు, అన్న చెప్తున్నట్ట. అక్షిత, మేమందరం ముగ్ధులమైపోయినాం నీ పాట. ఈ పాట ఎవరిని నాయన నేర్పించిండా? నాన్న నేర్పించిండా? బాగుంది బాగుంది. అందులో నన్ను బాగా పట్టుకున్న లైన్ ఏంటంటే, వాడు మిసమిస చూసిండు, మిసిరి కాలు ఇచ్చిండు, ఎన్ని కాళ్ళు ఇస్తేందమ్మా, కాళ్ళు ఇస్తేంది, చేతులు ఇస్తేంది, వాడే మొత్తం వస్తేంది, నువ్వైతే పట్టించుకోకుండా బస్ ఎక్కిపోయినావు కదా. సూపర్గా ఉంది. తండ్రి కూతుళ్ళు ఒకే వేదిక మీద ఒకే పందెంలోకి రావడం అనేది నిజంగా మీరందరూ చప్పట్లు కొట్టాల్సిన విషయం. మా నాన్న నేను ఒకే వేదిక మీద పాట పాడినాం. ఆ తర్వాత మళ్ళీ అక్షిత, భాస్కర్ చాలా సంతోషంగా ఉంది. బిడ్డల్ని ఇంజనీర్లు చేద్దామా, డాక్టర్ని చేద్దామా, 24 గంటలు ఆ ట్యూషన్లో పెట్టించేసి మార్కుల కోసం మూర్ఖుల్లా ప్రవర్తించేటువంటి ఈ కాలంలో నాలాగా నా బిడ్డని గొప్ప గాయనిగా చేస్తా అని అనుకునేటువంటి భాస్కర్ చారికి చేతులెత్తి నమస్కారం చేయాలి. థ్యాంక్ యూ సార్. ఈ సంగతి మా అమ్మ విషయం చెప్తా. మా అమ్మ అన్నది ఒకసారి నన్ను, నువ్వు డాక్టర్ కావడం నాకు పెద్ద ఇష్టం లేదు, నువ్వు ఇంజనీర్ కావడం ఇష్టం లేదు బిడ్డ, మీ నాయన లెక్క నువ్వు జోర్దార్ పాటలు రాసి పేరు తెచ్చుకోవాలి కొడుకు అన్నది మా అమ్మ. ఈ సంస్కారానికి నమస్కారం. గుడ్. అక్క ఎట్లా పాడింది మా చిట్టి చెల్లె? అక్షిత, ముద్దుగా పాడావు, చాలా చక్కగా పాడావు. ఒక వేదిక మీద నిజంగా తండ్రి కూతుళ్ళు ఉండటం, ఐ థింక్ మీ ఇద్దరు ఒకరికొకళ్ళు అస్సలు పోటీ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే పోటీ ఏంటి అని ఇప్పుడు నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటి నా ముందు ఇట్లా ప్రత్యక్షమైంది. సో దాన్ని పక్కన పెట్టేస్తే నిజంగా ఒకే చోట మీరు గ్రేట్ అండి. యాజ్ అ ఫాదర్ మీరు నిజంగా చదువుతో పాటు ఇలాంటి సింగింగ్ ఇలాంటివి ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. ఇవాళ రేపు మనం సాంప్రదాయాల్ని మనం రక్షించాల్సిన అవసరం మన బాధ్యత, మనకున్న బాధ్యత. క్యూట్గా పాడావు, క్యూటీ పై నువ్వు క్యూట్గా పాడావు. ఓకేనా? నాకు నువ్వు ఆల్రెడీ తెలుసు. ఎలా తెలుసు చెప్పు? సెలెక్షన్లో నేనే కదా నేను సెలెక్ట్ చేశాను. అప్పుడు పాట పాడావు కదా, ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. నువ్వు కూడా ఏడ్చావు కదా, గుర్తుందా? సూపర్ పాట పాడావు అప్పుడు కూడా. ఆ పాట మళ్ళీ నువ్వు పాడాలి, త్వరలో పాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. నిసారన్నా ఇంకా చాలా బాగా పాడాలి లక్ష్య, పాడాలి ముందు. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. అశోక్ అన్న ఎన్ని మార్క్స్ ఇస్తారు? 9 మార్క్స్. నెక్స్ట్ కూడా 20కి 20 తెచ్చుకో. 20 తెచ్చుకుంటావా? వెరీ గుడ్. థ్యాంక్ యూ షెల్లే. సో అందరికి ఒక్కసారి ఇంతమంది అన్నలు చెల్లెలు పాటలు పాడింది కదా, అందరికి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మస్తుగా పాడిండ్రు. మేము ఇక్కడున్న జడ్జెస్, అక్కడున్న దోస్తులు అందరు ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. సీటీలు ఆడికెళ్ళి నాకు వినిపిస్తున్నాయి, అంటే అంత జోర్దార్ పాడిండ్రు. సో మన జడ్జెస్ని పిలిచేద్దాం. కంటెస్టెంట్స్ ఇంకా జడ్జెస్ అన్నలందరూ ఇక్కడ స్టేజ్ మీద వచ్చేసినారు. కౌశల్య అక్క ఇంకా చిన్ని చెల్లెలు కూడా వచ్చేసినారు. మస్తుగా అనిపిస్తుంది స్టేజ్ మొత్తము. సో అశోక్ అన్న ఎట్లుందన్న దరువు? 1000 అని 99 టీవీ వాళ్ళు తీసుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, తరతరాలుగా యుగాలుగా సంవత్సరాలుగా దశాబ్దాలుగా వస్తున్నటువంటి జానపద పాటను రక్షించాలని, దాన్ని కాపాడాలని, దాని ముందు తరాల వాళ్ళకి, సాఫ్ట్వేర్ తరానికి ఆనాటి హార్డ్వేర్ తరం లాంటి ఆ తరంలో ఉన్నటువంటి పాట అనే దీపాన్ని ఈ తరానికి ఇవ్వాలనేటువంటి బాధ్యతను భుజాల మీద తీసుకున్నట్టుగా మనం 99 టీవీ వాళ్ళు మనం భావించాల్సిన అవసరం. ఇందులో పాల్గొన్నటువంటి పిల్లలు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నేను 40 ఏళ్ళకి కానీ నాకు టీవీ ముందులో నిలబడే అదృష్టం నాకు దొరకల. కానీ 9 ఏళ్ళ అమ్మాయికి టీవీ ముందు పాడి తండ్రితో పాటు కూడా ఒక కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం దొరికిందంటే ఎంత గొప్ప అదృష్టవంతులు వీళ్ళందరూ. మీరు చాలా గొప్ప అదృష్టవంతులు. రేపు ఫస్ట్ ప్రైజ్ వస్తేనే మాకు సంతోషం, మేము ఫస్ట్ ప్రైజ్ రాలేదు, మాకు 4th వచ్చింది, మాకు 10th వచ్చింది అనే విషయం మీరు పెట్టుకోకండి. ఎందుకంటే 2 రాష్ట్రాల నుంచి 12 మందిని ఎన్నిక చేసుకున్నంటే మీకు ఆల్రెడీ ప్రైజ్ వచ్చినట్టే లెక్క.
ఎన్ని వేల మంది ఉంటారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేల మంది గాయని గాయకులు ఉంటారు. అలాంటి వాళ్ళను జల్లెడ పట్టి కౌసల్య లాంటి ప్రముఖ గాయని ఇంకా మిగతా వాళ్ళందరూ నిస్సార్ వీళ్ళందరూ చూసి 12 మందిని మిమ్మల్ని మీరు తీసుకున్నారంటేనే ఆల్రెడీ మీరు విజేతలని, గెలిచినట్టేనని మేము ప్రకటిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, మస్తు ముచ్చటనా, ప్రాపర్గా ఇచ్చినారు. కౌశల్యక్క మీరేమంటారు అక్క? హౌస్ ద షో? చాలా మంచి ఎక్స్పీరియన్స్, మంచి మంచి పాటలు వినే అదృష్టం దొరికింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక్కొక్కసారి ఇట్లా వింటూ ఉంటాం ఇలాంటి పాటలు అన్నీ ఒక్క చోట, ఒక మంచి అట్మాస్ఫియర్, మంచి మట్టిలోంచి వచ్చిన స్వచ్ఛమైన పాటలు ఇలా పాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను డెఫినెట్గా అనుకుంటున్నాను అందరూ ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంత మంచి షో ప్లాన్ చేసిన 99 టీవీని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఇంత మంచి అవకాశం వచ్చింది మీ అందరికీ, మీరందరూ కూడా చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు, మంచి పాటలు పాడారు. ఇంకా చాలా ప్రయాణం ఉంది, ముందు నేను కూడా ఉంటాను కాబట్టి మీ అందరితో ఇంకా మంచి హైట్స్ చూడాలని నేను ఆశపడుతున్నాను. మీ అందరిలో కూడా నేను కూడా ఉన్నాను కాబట్టి మీతో ఇలా చెప్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ అందరికీ. కౌశల్యక్క అంత చక్కని మాట చెప్పింది. ఇప్పుడు మన నిసార్ అన్నతోనే ఇవాళ ఎపిసోడ్ ఎండ్ చేయాలని దిల్ కొట్టుకుంటుంది అన్న, దాడికాన్ని మస్తు కొట్టుకుంటుంది. ఇంతమంది కొత్త వారికి మొట్టమొదటిసారి అవకాశం కల్పించిన 99 టీవీ సిబ్బందికి అందరికీ మరోసారి నేను కళాకారుల తరఫు నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నన్ను ఈ కార్యక్రమంలో 1020 కార్యక్రమంలో కూడా నన్ను కూడా ఒక జడ్జిగా అవకాశం కల్పించిన మొట్టమొదటిసారి నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సో ఈ ఎపిసోడ్ చూసినారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్ ఎట్లా అంటే డబుల్ దరువుతో మీ ముందుకు వచ్చేస్తాము. ఏమంటారు అన్నాలు చెల్లెలు? ఒక్కసారి అందామా? Brought to you by Southern Travels. Powered by Sri Nandini Home Appliances, Banjara Hills, Hyderabad.